టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే. ప్రణతిను వివాహం చేసుకున్న ఆయన తర్వాత విడాకులు తీసుకున్నారు. కొంతకాలం పాటు పూర్తిగా కనిపించలేదు. రిషికేశ్ లోని ఆశ్రమంలో ఎక్కువ సమయం గడిపారని టాక్. ఆ తర్వాత హైదరాబాద్ రాగా భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికతో కనిపించారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనుకున్నట్లే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మౌనికను పెళ్లి చేసుకున్నారు మనోజ్. అనంతరం సినిమాలకు బ్రేక్. ఆయన పెద్దగా కనిపించలేదు. దీంతో చెన్నైలో ఉంటున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచిన విషయాన్ని మనోజ్ గుర్తు చేసుకున్నారు. మా ఇంట్లో గొడవలు జరుగుతున్న సంగతి పవన్ అన్నకు తెలిసింది. దీంతో ఓ రోజు నన్ను పక్కకు పిలిచి ఎక్కడుంటున్నావు, ఏం కనపడట్లేదు, మొత్తం విన్నానని అన్నారు. ఏం చేస్తున్నావు, వేర్ ఆర్ యూ అని అడిగారు. నేను చెన్నైలో ఉంటున్నానని చెప్పా. ఎందుకు అక్కడికి వెళ్ళిపోయావని పవన్ నన్ను అడిగారని చెప్పారు. అప్పుడు నా లైఫ్లో మౌనిక ఉంది అన్న, హైదరాబాద్లో ఇబ్బందిగా ఉంది, అందుకే చెన్నైలో ఉంటున్నా. కొద్ది రోజులు పనిచేసి కాస్త సెట్ అయ్యాక హైదరాబాద్ వద్దామనుకున్నా అని చెప్పా. అలా అప్పుడు వెళ్ళిపోయానని చెప్పా. నీవేం అలా పెట్టుకోకు, నా మాట విని చెన్నై వచ్చినప్పుడు నేను కలుస్తా, ధైర్యంగా ఉండని తెలిపారు. నన్ను వచ్చి కలువు, ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని అన్నారు. అలా నాకు మౌనికకు సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ పర్సన్ పవన్ అన్న. ఇప్పటి వరకు అది ఎప్పుడూ చెప్పలేదు. నన్ను షూటింగ్కు రమ్మన్నారు. అప్పుడు భీమ్లా నాయక్ సెట్స్కు వెళ్ళాను. చాలాసేపు మాట్లాడారు. క్లాస్ కూడా పీకారు. ముందు ఫిట్ అవ్వమన్నారు అని చెప్పారు. డైట్ చేయి, ఏదైనా చేయి, బరువు తగ్గాలని అన్నారు. ఓ హీరోగానే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయమన్నారు. నువ్వు గుడ్ యాక్టర్ అని ఎంకరేజ్ చేశారు. అదే ఇప్పుడు నాకు పనికొచ్చింది. ఇప్పుడు ఏ సినిమా అయినా చేయగలను. థ్యాంక్ యూ పవన్ అన్న, లవ్ యూ అంటూ మనోజ్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.